నాని ఇంత క్యూట్ ఉంటాడని ఐ మీన్ ఆ కోపం కూడా ప్రాపర్ ఐ మీన్ లాస్ట్లో ఒక మెసేజ్ ఉంటుంది. కోపం అనేది ఇట్స్ బికాజ్ యునో కోపం ఓన్లీ వేరే వాళ్ళ కోసం భయం కోసం రావద్దు, ధైర్యం కోసం రావాలి అని. దట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ మెసేజ్ పాస్డ్ బై నాని ఇన్ ద మూవీ. నాని పర్ఫార్మెన్స్ ఇస్ అవుట్ ఆఫ్ ద లీగ్, అంత క్రేజీ ఉంది. చాలా బాగుంది కాన్సెప్ట్. యాక్చువల్లీ లాస్ట్లో కాన్సెప్ట్ ఇట్ మేక్స్ సెన్స్ వై యాంగర్ యూనో ఒక పర్సన్కి కోపం ఎందుకు వస్తుంది అని, అండ్ ఆ రీజన్ వ్యాలిడ్ కూడా ఉండాలి అని నాని చూపిస్తారు. సో అది చాలా బాగుంది. సరిపోదా శనివారం అంటే యాక్చువల్లీ అది స్పాయిలర్ చెప్పినట్టుంటుంది. వాళ్ళు ఎలా చేసుకోవాలన్నది అయితే చూపెట్టారండి. డెఫినెట్లీ ఎస్ చేసుకున్నారు కదండి. వాళ్ళ మదర్ సెంటిమెంట్తో పెట్టారు కాబట్టి యా చేసుకున్నారండి. అంటే దేర్ ఇస్ అ మీనింగ్ఫుల్ యాక్షన్, మీనింగ్ఫుల్ లైన్ ఉంది. ఏదో కోపం అంటే జస్ట్ కోపం వచ్చేసి అందరినీ కొట్టేసి ఇట్స్ నాట్ లైక్ దట్. మదర్ చెప్పినందుకు ఎక్సలెంట్గా ఉందండి. ఎస్టీ సూర్య గారు అయితే చాలా బాగా చేశారు. ఎస్ బ్యాలెన్స్ చేస్తూ విలనిజాన్ని కామెడీని బ్యాలెన్స్ చేస్తూ ఎస్జే సూర్య గారు అయితే చాలా బాగా చేశారు. ఆయన ఎప్పుడూ బెస్ట్ మూవీస్ అండి, ఇది ఎక్సెప్షనలీ బెస్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఎమోషన్ని కవర్ చేశారు, సెంటిమెంట్ని కవర్ చేశారు, ఫైట్స్ని కవర్ చేశారు. ఎక్సలెంట్. ఎస్ ఆ ఫ్యామిలీ కోసం కొంచెం తగ్గడం అన్నది చూపెట్టారు. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ హౌ ఎమోషనల్ హీస్ టువర్డ్స్ హిస్ ఫ్యామిలీ అని. ఆ ఫ్యామిలీ లవ్ని ఎఫెక్షన్ని అట్లా కూడా కవర్ చేశారు. ఎక్సలెంట్ అండి, ఆల్వేస్ చాలా బాగుంది. అండ్ వివేక్ గారి స్టోరీ లైన్ కూడా చాలా కొత్తగా ఉంది, బాగుంది. అండ్ మన నాని గారి న్యాచురల్ యాక్టింగ్తో ఇంకా క్రేజీ చేశారు మూవీ. అండ్ అసలు ఒక్క సెకండ్ కూడా మూవీలో బోర్ కొడుతుంది అని లేదు, ఇట్స్ జస్ట్ అలా అవుతూనే ఉంది. అండ్ ప్రతి దానిలో సీన్కి బీజిఎం చేంజ్ అవుతూ కొద్ది మనకి చాలా మంచిగా అనిపిస్తుంది. ఓ డెఫినెట్లీ నేనైతే బ్లాక్ బస్టర్ అనేస్తాను. డెఫినెట్లీ మీరు యాక్షన్ సీన్స్ మాత్రం పక్కా మీరు కళ్ళు మూసుకొని వెళ్ళాల్సిందే థియేటర్కి. మ్యూజిక్ అవసరం లేదు అసలు, ఆ బీజిఎం చాలు. ప్రతి ఒక్క సీన్ కి ప్రాపర్ పర్ఫెక్ట్ బీజిఎం ఇచ్చారు. అసలు ఖుషి అయిపోతారు జనాలందరూ. క్రేజీ వాళ్ళు అసలు ఇద్దరు కలిసి సీన్కి వస్తే చాలు మా అందరికి ఇలా హార్ట్ షేక్ అవుతూ ఉండే. బికాస్ ఇద్దరు వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అండ్ ఫైనెస్ట్ యాక్టర్స్. అసలు మనకి ఇద్దరు అసలు ప్రతి ఒక్కళ్ళు ది గేవ్ దే బెస్ట్. కానీ వాళ్ళిద్దరు సీన్లోకి వచ్చేంత తర్వాత మనకు ఒక్కొక్కరికి అసలు అయ్యా ఇద్దరు కలిసేరు అసలు అన్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంది. ఓ ఇట్ వాస్ క్రేజీ. నానిది అంటే ప్రతి ఒక్కరు కామెడీ ఉన్నప్పుడు కామెడీ చాలా బాగా చేశారు. ఇట్స్ వెరీ నైస్. నాని గారి గురించి ఏం చెప్పాలి, న్యాచురల్ స్టార్ ఆయన. అసలు ఎప్పుడు లవర్ బాయ్లో మనకి పోర్ట్రే చేసిన ఆయన ఇప్పుడు ఒక యాక్షన్ హీరోలా చేసరికి అసలు కత్తిపీట సీన్ అయితే క్రేజీ. కాన్సెప్ట్ ఇట్స్ మీరు భయాన్ని దాటి ముందుకి ధైర్యంతో వచ్చినప్పుడు మీరు ఉంటే చాలు అన్నట్టు ఒక మెసేజ్ పంపిస్తారు. ల్యాగ్ యాక్చువల్లీ ల్యాగ్ ఉన్నా కూడా మీకు ల్యాగ్ అనిపించదు బికాజ్ ఇట్ ఈస్ నీడెడ్ ఫర్ ద స్టోరీ. సో పర్లే ఇట్స్ వెరీ గుడ్. 4.8 ఈజీలీ బ్లాక్ బస్టర్ అంట. నేనైతే గా ఉన్నాను. మూవీలో ఒక యాక్సెప్ట్ లేదని లేదు, అన్నీ ఉన్నాయి. లైక్ కామెడీ ఉంది, ఫ్యామిలీ డ్రామా ఉంది, సాంగ్స్ ఉన్నాయి, యాక్షన్స్ ఉంది. అండ్ ఎస్జే సూర్య నాని ఫ్యాన్స్ ఆల్ హ్యాపీ. ఇద్దరు చింపేశారు, చాలా బాగా యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ. అంతే. కామెడీ టైమింగ్ మనకి అందరికీ తెలిసిందే, ఆయన యాక్టింగ్ కామెడీ టైమింగ్ ఎంత యూనిక్ అండ్ ఫ్రెష్గా ఉంటుందో. అండ్ ఈ మూవీలో కూడా అలానే డెలివర్ చేశారు, చాలా బాగుంది. చాలా అంటే ఇది యాక్షన్ అంటే దసరాకి కంపారిజన్ కాదు, కానీ ఇది డిఫరెంట్ టైప్ యాక్షన్. కమర్షియల్ చాలా బాగుంది, చాలా బాగా పుల్ చేశారు. అండ్ కొరియోగ్రఫీ కూడా ఎవరు ఐడియా లేదు, కానీ కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది. బీజిఎం గురించి స్పెషల్గా చెప్పుకోవాలి. లైక్ యాక్షన్ సీన్స్ని ఎలివేట్ చేసింది. ప్రతి ఎమోషన్ని మ్యూజిక్ ద్వారా చాలా బాగా కంపోజ్ చేసి మనకి డెలివర్ చేశారు. సాంగ్స్ లేవు, ల్యాగ్ అసలు ఏమీ లేదు, మూవీ ల్యాగ్ లేదు. నేనైతే బాగా ఇన్వాల్వ్ అయ్యాను మూవీలో. అందరికీ నచ్చిద్ది, అందరికీ నచ్చే మూవీ ఇది, అందరికీ నచ్చే కమర్షియల్ మూవీ. బిగ్ స్క్రీన్లో వాళ్ళిద్దరిని చూస్తుంటే చాలా ఒక డిఫరెంట్ ఫీలింగ్. మా ఫ్యాన్స్కి అయితే పిచ్చ హ్యాపీ ఇంకా ఇద్దరిని అలా చూడడం. అంతే. సాంగ్స్ లేవని
5కి 5 ఇస్తాను నేను. అసలు బ్లాక్ బస్టర్. సినిమా చాలా బాగుందన్న. అంటే బాగుంది అన్న మాట కూడా చాలా చిన్నది అవుతుంది. సినిమా అయితే అవుట్ అండ్ అవుట్ చాలా బాగుంది. సినిమా యాక్టింగ్ పరంగా కానీ, బీజిఎం పరంగా కానీ, సాంగ్ అంటే నార్మల్గా ఇక్కడ అందరూ అడుగుతున్నారు సాంగ్స్ లేవు కదా అని. ఈ సినిమాకి సాంగ్స్ అనేది డజంట్ మ్యాటర్ అన్న. ఎందుకంటే ఇప్పుడు సినిమా డ్యూరేషన్ ఎక్కువ ఉండింది. కాకపోతే మనం థియేటర్ నుంచి బయటకు వచ్చాక టైం చూసుకుంటే తప్ప మనకు అర్థం కాదు సినిమా డ్యూరేషన్ చాలా ఎక్కువ ఉంది అనేది. అంటే ప్రతి సీన్ మనకి ఎగ్జైటింగ్ అని ఉంటుంది, ఎక్కడ బోర్ కొట్టదు. మొత్తం అవుట్ అండ్ అవుట్ చాలా బాగుంది సినిమా. నాని గారికి ఎస్జే సూర్య గారికి అంటే ఇద్దరిది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ అన్న. ఈయన క్యారెక్టర్కి ఈయన న్యాయం చేశారు, ఆయన క్యారెక్టర్కి ఆయన న్యాయం చేశారు. విలనిజం అంటే ఎస్జే సూర్య గారు ఒక విలనిజంలో ఒక కొత్త ట్రెండ్ తీసుకొస్తారన్న. ఖచ్చితంగా ఇది మాత్రం మార్క్ మై వర్డ్స్, విలనిజంలో కొత్త ట్రెండ్ తీసుకొస్తాడు. ఇప్పటివరకు అంటే పాత సినిమాల్లో విలనిజం ఒకలా ఉండేది, మన 90s నుంచి ఒక విలనిజం ఒకలా ఉండేది. ఇప్పుడు ఎస్జే సూర్య గారు విలనిజంలో కొత్త ట్రెండ్ తీసుకొస్తారు. కామెడీ చేసుకుంటూ కూడా విలనిజం చేయొచ్చు అన్నది ఖచ్చితంగా ఎస్జే సూర్య గారు ఈ ట్రెండ్ అనేది ఖచ్చితంగా తీసుకొస్తారు. హైలైట్స్ అంటే సినిమానే హైలైట్ అన్న. సినిమాలో ప్రతి ఒక్కటి హైలైట్. మీరు సినిమా చూస్తే లైక్ ఎలా అంటే సినిమా డ్యూరేషన్ ఇంతుంది, బోర్ కొడుతుంది అన్న. మీకు ఒక్క మూమెంట్లో బోర్ కొట్టింది అనిపించినా కానీ నేను గుండెకి ఇంచుకొని ఇక్కడే కూర్చుంటాను, అట్లుంటుంది సినిమా. ఒక్క సీన్లో కూడా మీకు బోర్ అనిపించదు, ల్యాగ్ అనిపించదు, ఏమనిపించదు. మొత్తం కన్విన్సింగ్ అన్న. ఇప్పుడు ఫస్ట్ మనకి సినిమా టైటిల్ రిలీజ్ చేసిన తర్వాత ఇదేం టైటిల్ రా బాబు అనిపిస్తుంది. సినిమా చూస్తే అట్లా అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నోరు మీద వేలేసుకొని కూర్చుంటారు. టైటిల్కి సినిమాకి అంత జస్టిఫికేషన్ ఉండింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ప్యూర్లీ గూస్ బంప్స్ అన్న. నువ్వు సినిమా చూస్తుంటే ఇప్పుడు ఒక సీన్కి మనం కనెక్ట్ అవ్వాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఇంపార్టెంట్. కానీ సీన్ని కనెక్టింగ్తో పాటు ఎలివేట్ కూడా చేసేది ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సాంగ్స్ అసలు చెప్తున్నా కదన్నా, ఇప్పుడు సినిమాలో హీరో నాని అని చెప్పుకోవడం కన్నా, విలన్ ఎస్జే సూర్య అని చెప్పుకోవడం కన్నా, ఈ సినిమాకి హీరో స్టోరీ కంటెంటే అన్న. ఆ కంటెంట్ స్టోరీ బాగుంటే మనకి సాంగ్స్ అవసరం లేదు. నేను అవుట్ ఆఫ్ 5 నేను 10 ఇవ్వచ్చు అన్న, అట్లుంటుంది. అయ్యా ఇప్పుడే సరిపోతా శనివారం సినిమా చూడడం జరిగింది. మీ సినిమా మీరు ఆదివారం చూసినా సరే మీకు సరిపోదు, అటువంటి సినిమా ఇది. సినిమా 174 నిమిషాలు ఉంది. 174 నిమిషాలు స్టార్టింగ్ ఏంటంటే కొంచెం ఇలా వెళ్తూ ఉంటుంది, సినిమా కథలోకి తీసుకెళ్తారు. సో సినిమాలో ఉన్నంతసేపు వన్ మ్యాన్ షో భయ్యా. ఎస్జే సూర్య నానికి ఇద్దరికి ఇద్దరు సీన్ ఒక దగ్గర వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎస్జే సూర్యది వన్ మ్యాన్ షో. సో ప్రతి ఒక్కరికి నచ్చేది మంచి ఎంటర్టైన్మెంట్. సో ఇటువంటి సినిమాని ఎవరూ మిస్ అవ్వద్దు, ప్రతి ఒక్కరినూ చూడండి. పాప ఈ సినిమాలో ఏంటంటే నాని సమంత ఆ సినిమా నా ఏక సినిమా కూడా గుర్తొద్దు భయ్య. నాకు అర్థం కాని విషయం ఏంటంటే నాగ చైతన్య ఇంకొక అమ్మాయితో పెళ్ళి అయిపోతుంటే శోభితతోని సమంత ఎన్ని కష్టాలు ఎన్ని బాధల్లో ఉంటుందండి. అటువంటి సమంతని సినిమాలో ఇన్వాల్వ్ చేసి సమంతని ఇంకో ఆడియన్స్ని కూర్చున్నారు భయ్య. ఏ సమంత కంటూ మనసు ఉంటుందా, సమంత కంటూ ఫీలింగ్ ఉంటుందా? నీకు ఒకటే చెప్తాను కదా, ఎస్జే సూర్య వన్ మ్యాన్ షో. నానికి మించిన నటుడు అవుతాడు ఎస్జే సూర్య. ఎవరు అదే అన్నాను కదా, నాని మించిన యాక్టర్. హీరోగా మనం ఇప్పుడు చూడలేదు కదా ఆయన్ని, ఇప్పుడే చూడడం. సో సినిమా చాలా బాగుంది, మీ అందరికీ నచ్చుతుంది, ఎవరు మిస్ అవ్వద్దు. హీరో ఇంకే మీరు చూసే ఆడియన్స్ నాకు అర్థం కాదు. ప్రతిదీ మీరు బంచికల కోసం వెళ్తారు సినిమాకి. బంచికలు అన్నీ వద్దు, అప్పుడప్పుడు ఇటువంటి సినిమాల మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. ఏ ఛానల్ అండి మీది? రొమాన్స్లు మీరు ఇయ్యని అడిగి క్వశ్చన్లు ఇయ్యి, నాకు అర్థం కాకూడతాను. ఇంకా అన్నీ కాకపోతే ఇంకా దేనో తీసుకుని ఓయే తీసుకెళ్ళిపోండి. సినిమా ఒకటే చెప్తాను భయ్య, అవుట్ ఆఫ్ 5కి ఖచ్చితంగా 4 ఇవ్వచ్చు. ఆ 4లో కూడా 3 పాయింట్స్ ఖచ్చితంగా ఎస్జే సూర్యకే ఇవ్వచ్చు. ఎస్జే సూర్య వన్ మ్యాన్ షో. సో ఎవరు మిస్ అవ్వద్దు. అంటే నాని బెస్ట్ అని నేను చెప్పను భయ్య, ఎస్జే సూర్య అంతే. ఆ స్టార్టింగ్ ల్యాగ్ అవుతుందిరా బాబు ఏంద్రా ఇది అనుకునే ప్రతి ఒక్కరు కూడా లాస్ట్లో ఏమనుకుంటాడు తెలుసా, ఆ 10 నిమిషాలు సినిమాకి ప్రాణం పెట్టింది అమ్మ క్యారెక్టర్ వల్లే. స్టార్టింగ్ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు కూడా అమ్మ మాట మీద వాల్యూ ఇచ్చి ఒక రోజు పెట్టుకుంటాడు. నీ కోపాన్ని వస్తే ఒక రోజు పెట్టుకో. ఎందుకంటే మనం చాలామంది అంటాం 10 నెంబర్లు లెక్క పెట్టు, 20 నెంబర్లు లెక్క పెట్టు కోపం వచ్చినప్పుడు అంటారు. కానీ శనివారం వరకు ఓపిక పెట్టుకోరా, ఒక రోజు వరకు ఓపిక పెట్టుకో. ఆ రోజుకి నీకు కోపం ఉందంటే అది నీది సరైన కోపం అని చెప్పి వాళ్ళమ్మ మోటివేట్ చేస్తుంది. సో అక్కడి నుంచి ఒక విలేజ్ ఒక ఏరియా తీసుకెళ్ళి ఆ ఏరియాలో వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళు ధైర్యం తెప్పించాలని వాళ్ళ అమ్మ మాటలు గుర్తుపెట్టుకుని నిజంగా సూర్య గారు అంటే నాని క్యారెక్టర్ అయితే మాత్రం నిజంగా ఒకళ్ళ మించిన క్యారెక్టర్ ఒకళ్ళే. ఇందులో విలన్ లేడు, ఇద్దరు హీరోలే. సూర్య గారి నుంచి వస్తూ ఉంటే నాకైతే బాబా పోలీస్ క్యారెక్టర్కి పర్ఫెక్ట్. అసలు ఆ సైకోయిజం కానీ ఆ మేనరిజం కానీ అసలు నిజంగా ఆ సినిమాకి ప్రాణం పెట్టేశారు అబ్బా ఇద్దరును. అది అన్నారు కానీ భయ్య అది కరెక్ట్ కాదు. డైరెక్టర్ అక్కడ చాలా జాగ్రత్త పడ్డాడు. ఇద్దరు క్యారెక్టర్లు కూడా
ఈక్వల్గా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా చాలా నీట్గా తీసుకొచ్చారు. నిజానికి వేరే డైరెక్టర్ అయితే అక్కడ జయసూర్య గారి క్యారెక్టర్ పీక్స్కి వెళ్ళిపోతుంది, కానీ ఇక్కడ అలా లేకుండా బ్యాలెన్సింగ్గా సినిమాకి ఒక ఆడియన్కి ఏం కావాలి ఆ రేంజ్లో తీసుకుంటూ వచ్చారు. చాలా స్మూత్గా తీసుకుంటూ వచ్చారు. సాటర్డే ఈ నానిగారి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ని అయితే విశ్వరూపం చూపించాడు. ఫైట్ మాస్టర్ అయితే మాత్రం మార్వెలస్. అంటే కెమెరా డిఓపి గారు అయితే ఫైట్స్లో కెమెరా యాక్షన్స్ వస్తే దిమ్మ తిరిగిపోయింది భయ్య. నాకైతే మాత్రం ఆ ఫ్రేమ్లు కానీ ఆ కెమెరా డిఓపికి దండం పెట్టాలి. సాంగ్స్ లేవు కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో మాత్రం ఇరగలాక్కొచ్చాడు భయ్య. నాని ఎంట్రెన్స్లో కానీ సూర్య గారి ఎంట్రెన్స్లో కానీ సినిమా టోటల్గా బీజిఎం మాత్రం వేరే లెవెల్లో కొట్టుకుంటూ వచ్చారు. చాలా అంటే చాలా బాగుంది.